డిమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అసలైన లీగల్ హెయిర్స్ని మంచి తరఫు ఉన్న వాళ్ళని దేవుడు వాళ్ళందరినీ చేసి వాళ్ళు ఆక్రమించుకొని దోచుకొని అన్నీ చేసి ఇప్పుడు వేరేలు ఎంతోమంది క్రిస్టియన్స్ అని చెప్తున్నారు. సరైన విధానంలో నువ్వు మంచి బ్రతకకుండా వేరేపై ఆశపడి ఏదో నీచమైన పనులు చేసుకుంటూ ఉంటే దేవుడు ఏదన్నా సాక్రిఫైస్ చేయమంటే ఏం చేస్తావు? నిన్ను క్రిస్టియన్ అని ఎవరు అన్నారు? ఎన్నటికీ అటువంటి వారు క్రిస్టియన్స్ కాదు. దేవుడు చెప్పినట్టు బ్రతికి దేవుళ్ళు ఆశీర్వదించబడాలన్న వాళ్ళు, ఎవరు జోలికి పోకుండా ఇతరుల కోసం బ్రతికే వాళ్ళు నిజమైన క్రిస్టియన్స్. మంచి తరఫు అంటే దేవుడు మంచి తరఫు ఉంటాడు. దేవుడు మంచి తరఫు ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటాడు క్రిస్టియన్స్. కానీ మంచి తరఫు ఉన్నటువంటి చెడు వాళ్ళలాగా ప్రవర్తించి దేవుడి దగ్గర ఏమైనా కావాలనే వాళ్ళు, దేవుడి దగ్గర యూదా ఇస్కరియోతు ఏం చేసిండు? దేవుని దగ్గర కోరుకొని డబ్బులని దొంగతనం చేసి దేవుడు దేవుణ్ణి మోసపరిచిన అనుకొని ఏది ఆశపడిండో దానితోనే చనిపోయిండు. డబ్బులకు ఆశపడ్డాడు, డబ్బులే వాని ప్రాణం తీసినాయి. అదేవిధంగా అబద్ధాలు చెప్పి మోసపరిచి అందరి నోరు బంద్ చేయించిండు ఒకడు. సిలువ మీద మనం మాట్లాడొద్దు, కానీ వాడిని నోరు బంద్ చేయించినట్టు ఒక్క ఆన్సర్ ఇవ్వలేదు దేవుడు. అదేవిధంగా దేవుడు ఏమన్నా కత్తి పట్టుకుంటే కత్తితోటి చనిపోతావు. అక్రమాలు చనిపోతావు. ఇంకా బైబిల్ ఎన్నెన్నో ట్రూత్. సో క్రిస్టియన్స్ అని లైన్లు కడుతూ ఉంటారు. ఇప్పుడు క్రిస్టియన్ అని చెప్పినారు, ఆ లైన్లో ఉంటే ఏమైనా ఇస్తారేమో అని ఆ లైన్లో ఉన్నారు. ఇప్పుడేమో పంచుతారు అని ఇంకొక లైన్లో ఏమి పంచుతారని ఇంకొక లైన్. సో అటువంటి మోసగాళ్ళు అనే వాళ్ళు దుర్మార్గులు. ఈరోజు డిమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో ఏమొచ్చిందంటే మనం రైట్స్ కోసం మనం డిమాండ్ చేయాలి. అంతేగాని అడ్డమైన బగ్గర్ది వాయిస్ ఇచ్చి నీ పిల్లలు జెల్స్ వచ్చును కాక, లంబెడదానిలాగా యాక్టింగ్ చేసుకుంటూ వస్తుంది. రేపు బిచ్చపోళ్ళలాగా యాక్టింగ్ చేయమంటే వస్తుంది. కుష్ఠోళ్ళలాగా పోమంటే కుష్ఠదానిలాగా యాక్టింగ్ చేసుకుంటూ పోతుంది. సో ఆలస్వామిని తిట్టిన దాన్ని డక్కల దాన్ని కావచ్చు, ఆ వీపీ గుడి దాన్ని కావచ్చు, ఆ విలన్ అని చెప్పుకున్న అడ్డమైనోడు దాని బిడ్డనే ఏం చేస్తారు, బిడ్డ పక్కన ఇంత పెద్దగా చేసి అందరికీ ఏమో అని చెప్పుకునేటోళ్ళు కావచ్చు, పాకిదాని కావచ్చు, ముడ్డిలలో లాతిస్తా అడగరు కావచ్చు. మంచిగా బ్రతికే క్రిస్టియన్స్ వల్ల ముడ్డిలో పీనాకని కూడా కాబిల్ కానీ అది ఉంది కదా, అదొకటి ఇల్లు పట్టుకొని తిరుగుతుంటుంది కాలి కొజ్జముండా. ముందేమో బిచ్చాలు రోడ్లు అడుక్క తింటుండే, ఇప్పుడు ఇల్లు పట్టుకొని తిరిగి మాకేం తెలుసు అంటుంది. మీ అందరి గుద్దల మీద లాతిచ్చి నరకం వేపిస్తా. ఇంకొకసారి పిచ్చి బాగితే పిచ్చి పనులు చేస్తాయి. ప్రతి ఒక్క మాట వేసిన ప్రార్థన కాక. డిమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.